హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్క్ అయితే పై వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పని జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఒక్కసారి మీకు ఈ తోటంతా కూడా చూపిద్దామని ఈ చిన్ని వీడియో మీ అందరి కోసం అండి. చక్కగా అన్ని ఫ్రెష్గా ప్రూన్ చేసుకుని ఇదిగోండి ఇలా కొత్త కొత్త పాట్స్ అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను సీడ్స్ అవి వేసుకోవడానికి. చాలా వరకు అంటే ఏమనాలి, వెజిటబుల్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇద్దామనేసి పైన మటుకు సెటప్ చేసాం అనమాట. కొన్ని పూల మొక్కలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవి ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అన్ని పెట్టాము. గ్రౌండ్ ఫ్లోర్కి ఇంకొన్ని తీసుకెళ్ళాము. అవి ఓన్లీ ప్యూర్లీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. చాలా కొద్దిగా ఎండ ఉంటే సరిపోతుంది కాబట్టి సో కింద గ్రౌండ్ ఫ్లోర్కి అవి షిఫ్ట్ చేసాం. సో ఓన్లీ ఫర్ వెజిటబుల్స్ అనమాట. ఈ పైనంతా కూరగాయలు అలాగే పళ్ళ మొక్కలు మాత్రమే ఉన్నాయి. సో మొత్తం అంతా ఒకసారి గార్డెన్ మీకు చూపిస్తాను. అలాగే ఇవాళ కొన్ని సీడ్స్ కూడా వేయబోతున్నానండి. సో కుండీలు రెడీ అయిపోయాయి కాబట్టి ఖాళీగా అలా ఎన్ని రోజులని వదిలేస్తాం కదా. సో ఇప్పటికే ఒక 2 days అయితే నేను వాటర్ చేసి దాన్ని అంటే లోపల నుంచి తడవాలి కాబట్టి సో వాటర్ చేసి ఉంచాను. ఇప్పుడు మనం సీడ్స్ వేసుకుని పైన కాసిన నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది అనమాట. కిందంతా చక్కగా తడిగా అయిపోయింది కాబట్టి మట్టి. సో ఎక్కువ నీళ్ళతో పని ఏమీ ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇదండి. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో మీ తోటి గార్డెనర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. బోల్డ్ అన్ని టిప్స్తోనూ బోల్డ్ అన్ని మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇంకెందుకు లేట్, ఒకసారి తోటంతా తిరిగి చూసేద్దాము. చూసేసి ఏమేమి సీడ్స్ పెట్టుకుందామో కూడా మీ అందరికీ చెప్తాను. ఓకేనా? అంతా అయితే రెడీ అయిందండి. ఇవిగో సీడ్స్ అయితే తెచ్చాను వేయడానికి. ఒక 3 రకాలు వేస్తానండి. ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంచెం ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఒక 3 సీడ్స్ వేస్తున్నాను. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ఒక్కసారి మనం కుండీలు రెడీ చేసుకున్నాకండి, నేనైతే అసలు వెంటనే వేస్తాను. ఇన్ని రోజులు ఆగడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని ఇంకా లాభం లేదు. ఈయనైతే స్ట్రిక్ట్లీ చెప్పారు మనం ఊరి నుంచి వచ్చాక వేసుకుందాము అని. కానీ నేనైతే ఆగలేకపోతున్నాను, వేయాల్సిందే. వేసేస్తే నేను ఊరి నుంచి వచ్చేసరికి ఆ స్ప్రౌట్స్ చూస్తే అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ కదా. సో అందుకని వేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా తనకి తెలీదు. ఇదిగో మీతో పాటు ఈ వీడియో చూసి తను కూడా తెలుసుకుంటారు. సో అదండి. ఇదిగో ఇలా హ్యాంగింగ్ పార్ట్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడే. సో ఇలా ఎల్ షేప్లో మొత్తం హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇదిగోండి, మ్యాక్సిమం తీసేసానని చెప్పాను కదా. ఇండోర్ ప్లాంట్స్ కానీ పూల మొక్కలు కానీ అన్నీ కింద వైపు కొన్ని, తర్వాత ఫ్రంట్ సైడ్ కొన్ని, గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఇండోర్ ప్లాంట్స్ అవి కొన్ని, అంటే ఎండ్ వచ్చే దగ్గర ఈ పూల మొక్కలు అవి అరేంజ్ చేశాను. నీడొచ్చే దగ్గర మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అనేవి అరేంజ్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే బకెట్స్ అవి రెడీ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కింద నేను రింగ్స్ లాగా తిప్పించానండి ఈసారి. మీకు అవి దగ్గర నుంచి చూపిస్తాను. ఇవేంటంటే ఫ్రీగా దొరికాయి గట్టిగా ఖచ్చితంగా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఆ రింగ్స్ చూపిస్తాను. బాగున్నాయి అనిపించిందండి నాకు. కానీ మీకు అలా ఎక్కడదన్నా దొరికితే మటుకు తెప్పించుకోవడం అసలు మిస్ చేసుకోకండి. ఇవేంటంటే వీళ్ళ ఫ్యాక్టరీలో ఉంటాయన్నమాట. వాళ్ళు దానికి పైన ఏదో సంథింగ్ వస్తుంది, వాళ్ళది వాడేసుకొని ఈ రింగ్స్ అనేవి పక్కకు పడేస్తున్నారట. సో వాళ్ళకి అడ్డంగానే ఉన్నాయి అనేసి మనకైతే యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకొచ్చారు. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 గ్రో బ్యాగ్స్ వరకు అయితే రెడీ చేశానండి. ఈ బ్లాక్ అనమాట. అవి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ నాకు కూరగాయలకి సంబంధించినంత వరకు మట్టి అంతా తిరగేసి కల్పించుకున్నాను అనమాట. కొన్ని పెద్దవి కుండీల్లోంచి కూడా మట్టి తీసాం కదా మనం. సో ఆ వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూడండి. ఆ అడుగు వైపున ఉన్న మట్టి అంతా కూడా నేను ఎక్కువ వాడలేదనమాట. సో అందుకని ఆ మట్టి అంతా తీసి దాంతోపాటు నా దగ్గర ఉన్నటువంటి పాత మట్టి, రెగ్యులర్గా నేను యూజ్ చేసే మట్టిని కలిపించి దానిలోనే కొంచెం ఎరువు అలాగే నీమ్ పౌడర్ కలిపించాను. దాంతోపాటు కొద్దిగా బోన్ మీల్ వేశాను. ఎందుకంటే పాత మట్టి మనం వాడుతున్నాం కాబట్టి కొత్త మట్టిలో కూడా అంత సఫిషియెంట్గా కాల్షియం అనేది మొక్కలకి సరిపోవాలి కాబట్టి కొత్త మట్టి కొద్దిగానే కలుపుతాం కదా మనం. సో అందువల్ల కొద్దిగా కాల్షియం కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసి
ప్రస్తుతానికైతే పెట్టాను. అండ్ రెగ్యులర్‌గా మనం వెజిటబుల్ వేస్ట్‌తో తయారు చేసుకున్నటువంటి లిక్విడ్స్ కానియండి, ఫెర్టిలైజర్స్ చాలా వరకు కలుపుకుంటున్నాం కదా మనం. సో, ఆ ఫెర్టిలైజర్స్ ఈసారి లిక్విడ్స్ రకంగానే ఇద్దామని డిసైడ్ అయ్యాననమాట. అంటే వన్స్ ఎ మంత్ ఒకసారి నేను ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండేదాన్ని కదా! సో, ప్రస్తుతానికి అది ఆపేసి ఓన్లీ లిక్విడ్ ఇస్తే ఎలా పెరుగుతాయి ఈ మొక్కలు అనేది కూడా ఒక టెస్టింగ్ లాగా చేద్దామని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీనిలో సఫిషియెంట్‌గా మనం కలిపేసాం కాబట్టి కనీసం ఒక 1½ మంత్ వరకైతే మనం ఏమి ఇవ్వక్కర్లేదు. ఆ తర్వాత అనేది ఆ మొక్క గ్రోత్‌ని పట్టించి చూసుకొని మనం కొద్ది కొద్దిగా ఒక గుప్పెడు చొప్పున ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ ఖాళీవే అనమాట. సో, వీటన్నిటిలో కూడా ఇప్పుడు నేను కూరగాయలు వేసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా ఖాళీవే. అన్ని గ్రో బ్యాగ్స్ అనమాట. ఈసారి కొంచెం వెయిట్ తగ్గిద్దామనేసి పాతవి కుండీలు పగిలిపోయినవి, విరిగిపోయినవి అవన్నీ కూడా తీసేసాను. ఇదిగోండి ఇలా అరేంజ్ చేశాను. కొన్నిట్లో మొక్కలున్నాయి, కొన్నిట్లో లేవు. ఇదిగోండి ఈ దుంపలు మీరు గుర్తుపట్టారా? ఇవి ఎయిర్ పొటాటోస్ అండి. నా దగ్గర 2 కుండీల్లో ఉండేవన్నమాట. నేను ఇదిగో ఇలాంటి దుంప ఒకటి తెచ్చి పెట్టాను అంతే. చూడండి ఎన్ని దుంపలు అయిపోయాయో, చాలా హ్యాపీ. కుండీలు కదిలిస్తుంటే అందులో నుంచి బయటపడ్డ మన గని అన్నమాట ఇది. సో, ఇదిగోండి ఇది కూడా ఒకటి రెడీ చేసుకున్నాము. అండ్ ఇలా ఈ ఫైబర్ టబ్స్‌లో ఆకుకూరలు వేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇదిగోండి ఇవి కూడా నేను ఇక్కడ రెడీ చేసుకున్నటువంటి గ్రో బ్యాగ్స్ అనమాట. వరుసగా వాటిల్లో నేను చిలకడ దుంప కొన్నిట్లో వేశానండి. ఇవ్వండి ఈ పళ్ళ మొక్కలు ఏం చేశానంటే అక్కడొకటి అక్కడొకటి అలా పెట్టా అనమాట. అంటే నీడ వచ్చేస్తుంది వేరే వాటికి అనేసి ఇలా అన్ని ప్రూన్ చేసామండి. మొత్తం అన్ని ప్రూన్ చేసాము. ఈ మల్లె మొక్కలు అవి కూడా ఏం చేస్తానంటే ఒక 1 వీక్ to 10 days ఆగి అప్పుడు వీటిని ఫర్టిలైజ్ చేస్తానండి. ఇప్పుడే రావు. ఎందుకంటే ఇక్కడ మా హైదరాబాద్లో మేమున్న దగ్గర అయితే చలి ఉంది నైట్ టైము. సో, అందుకని ఒక్క 1 వీక్ ఆగి అప్పుడు మనం దాన్ని రెడీ చేసుకొని ఆకులన్నీ దూసేసి పెట్టుకున్నామంటే చాలా వచ్చేస్తాయి మల్లెపూలు మనకి. సో, పొన్నగంటి ఇవిగోండి ఇవి అన్ని గ్రో బ్యాగ్స్ అనమాట. మొత్తం రెడీ చేశానండి. ఇగో ఇందులో మటుకు చిలకడ దుంపలు పెట్టాను. ఒక 3 to 5 ఉన్నాయి. అండ్ అక్కడ రైస్ బ్యాగ్స్లో కూడా కొన్ని ఉన్నాయి కదా. సో, ఇవి మొత్తం చిలకడ దుంపలు. ఇదిగోండి మొత్తం ఇలా ఉంది. అక్కడక్కడ పెట్టాను అనమాట పళ్ళ మొక్కలు. సో, ఇదిగోండి ఇది యాపిల్ ప్లాంట్. ఇది కొంచెం లోపలికి వచ్చేసింది. ఇది కూడా కొంచెం పెద్ద కుండీలోకి చేంజ్ చేసాము. అండ్ ఇవిగోండి రోజెస్ కూడా పైకి వచ్చేసాయి. ఇదిగో స్టార్ట్ అయిపోయాయి చూసారా చక్కగా. మనకి మార్చి వరకు వస్తాయండి రోజెస్ అయితే. వీటిల్లో చిలకడ దుంపలు వేసాను అనమాట. అది ఖాళీగానే ఉంది. అండ్ ఇవిగోండి ఇవన్నీ కూడా ఖాళీవే. ఈ రోజు కూడా మొత్తం అంతా ప్రూన్ చేశాను. సో, ఎండకి పైకి తెచ్చి పెట్టాను అనమాట. సో, ఇదిగోండి ఇది కూడా గ్రో బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇదిగోండి గిన్నె మాలతి చూసారా ఫ్లవరింగ్లో ఉంది. ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ ఈ మూలకు వచ్చాను అంటే మంచి స్మెల్ వస్తుంది. ద్రాక్ష అదిగోండి పప్పాయ అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. అండ్ మీ అందరూ కూడా ఇంతకు ముందు కూడా చూసారు. ఇదిగోండి ఆమ్లా, చిన్న ఉసిరి, ఎన్ని కాయలోనండి. అసలు ఎంత హ్యాపీ అంటే ఇలా వస్తే చాలు కదా, ఇంతకన్నా ఎక్కువ ఎందుకు, మన ఇంట్లో వరకు మనకు సరిపోతాయి కదా. అండ్ ఇదిగోండి ఇది ఇంకొక రోజ్ అనమాట. ప్రూన్ చేశాను లైట్గా. అండ్ మందారాలు కొన్ని, మళ్ళీ గులాబీ, చేమంతులు బ్యాక్ సైడ్. సో, అక్కడ కూడా ఇంకొక పప్పాయ కొంచెం దూరంగా పెట్టాను అనమాట. ఇదిగోండి ఈ కూలర్ టబ్ కూడా రెడీ చేశాను. అండ్ తర్వాత ఈ గ్రో బాక్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో, ఈ పెద్ద టబ్లోనేమో ఆకుకూరలు అనమాట. సో, అది ఇదిగోండి ఇది డిసెంబరాలు చూసారా, ఆల్మోస్ట్ మార్చ్ వరకు వస్తాయండి ఇవైతే. ఎంత బాగుందో కలర్ అయితే, చాలా బాగుంది. ఎల్లో కదా, ఎక్కడున్నా అలా కనపడిపోతుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా ఒక పళ్ళ మొక్క. సో, ఇది కూడా ఇక్కడ పెట్టాను. అండ్ ఈ చేమంతి కూడా మొగ్గలతో ఉంది చూడండి. ఇదిగోండి ఈ కలర్ చాలా బాగుంటుంది. అసలు నాకు ఎంత ఇష్టమో ఈ కలర్. అండ్ ఎల్లో కలర్ చామంతి. ఇంకా ఈ కర్రలు అవి రెడీ చేయాలండి. పెడుతున్నాను కదా మొక్కలు, సో వాటికి సపోర్ట్ చేసి పెడతా అనమాట. ఇవ్వండి ఇవన్నీ పళ్ళ మొక్కలు పెట్టాను ఇటు.
ఇవ్వండి, ఇవి కూడా రెడీ చేసాం కదా ఫైబర్ టబ్స్. సో వీటిల్లో కూడా ఆకుకూరలు వేయాలన్నమాట. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పళ్ళ ముక్కలు దీని చుట్టూ అరేంజ్ చేశాను. అండ్ ఇది స్టార్ ఫ్రూట్ చూసారా, ఇది చక్కగా మనకి వెంటనే కనపడిపోతుందండి. మనం రిపోర్ట్ చేసినా కూడా మొక్కలో తేడా కనపడిపోతుంది మనకి. కొంచెం హెల్తీగా కనపడతాయి మనకి బిఫోర్ మనం చూసిన దానికన్నా కూడా. ఇవిగో ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజు కుండీలు అవి అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. మనకి దొండకాయలు చాలా బాగా వచ్చాయి కాబట్టి మళ్ళీ దొండకాయలు పెడతాను. ఈ లైన్ అంతా కూడా పళ్ళ మొక్కలేనండి. లైన్ అంతా పళ్ళ మొక్కలు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. లోపలంతా తినేసాయి చూడండి, తినేసి దీన్ని మాత్రం వదిలేసాయి అన్నమాట. చూసారా ఎలా ఎలా తినేసాయి లోపల. సో ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి. అన్ని ప్లేసెస్ చేంజ్ చేసాము. ఇది కమలా అండి, కమలా పండు మొత్తం చక్కగా పూత మీద ఉంది, అంత ఫ్లవరింగే ఉంది. అండ్ ఇవిగోండి మల్బరీ ఫ్రూట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. మనం రిపోర్ట్ చేసాము అయినా కూడా మొక్కకి చూడండి ఏం మాత్రం ఎఫెక్ట్ పడలేదు. మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఇది కూడా మనం రిపోర్ట్ చేసింది. ఎంత బాగుందో చూడండి, హెల్దీగా ఉన్నాయి కదా. ఎంత బాగున్నాయో చూడండి చేమంతులు అయితే అసలు. ఈ లైన్ అంతా మొత్తం కొత్త కుండీలండి, అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క దానిలో సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి మిరాకిల్ ఫ్రూట్స్ రెడీ అయిపోయినట్టుంది. ఉంది పూత మీద ఉంది కానీ కొన్ని పళ్ళు వస్తున్నాయి. భలే తీయగా ఉంటుందండి, తిన్నాక ఏది తిన్నా తీయగానే ఉంటుంది. ఇది కూడా మనం రిపోర్ట్ చేసిందేనండి. ఎంత హెల్దీగా ఉందో చూడండి. చేమంతులు ఇది వేరే కలర్ అండి. సో ఇది కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ టొమాటోలు ఉన్నాయి, వాటిని కదల్చలేదు ఆ టబ్, అక్కడే ఉంచేసాను. సో ఇదిగోండి ఇటు సైడ్ ఇలా అన్నమాట. ఈ వరుస అంతా కూడా మొత్తం కూరగాయలు వస్తాయి. సో ఈ వరుస అంతా కూడా పళ్ళ మొక్కలు అన్నమాట. ఇంకా అన్ని వీటి కిందకి రింగ్స్ తేవాలి. మీకు రింగ్ చూపిస్తా అన్నాను కదా, సో రింగ్ కూడా చూపిస్తాను. ఇవ్వండి ఇవి కూడా మొత్తం ఖాళీ కుండీలే, ఇవి కూడా వేయాలి. ఈ టబ్ కూడా ఆకుకూరలకి. ఇదిగోండి ఇదైతే అసలు నేను అచ్చగా ఇందులో గోంగూర వేద్దామని ఫిక్స్ అయ్యాను. అవన్నీ కూడా పళ్ళ మొక్కలు అలా అయినంత. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, లోపలికి లాస్ట్ లైన్ ఇది. చేమదుంప ఇది కూడా ఖాళీ కుండీనేనండి, వేయాలి దీనిలో కూడా. డ్రాగన్ ఫ్రూట్ కూడా రిపోర్ట్ చేయించానండి, మట్టి అంతా తీయించి మళ్ళీ వేసాను అనమాట. కట్ చేయలేదు, మనం సీజన్కి ముందు కట్ చేసుకుని అప్పుడు ఒక చిన్న ఎరువు నా దగ్గర ఎలాగూ నేను ఇంట్లో తయారు చేసుకున్నది ఉంది కదా, అది ఇస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద మొక్కలండి. ఈసారి కట్ చేయదలుచుకోలేదు ఎక్కువ, ప్రతిసారి కట్ చేసేసేదాన్ని అనమాట. ఈ పైదంతా కూడా ప్రూన్ చేసేదాన్ని. సో ఈసారి ఓన్లీ ఎడ్జెస్ మటుకే కట్ చేద్దామని ఇంకా మొక్కలన్నీ ఉంచేసాను. లాస్ట్ టైం అయితే నేను ఫ్రూటింగ్ మిస్ అయ్యాను అనమాట అలా కట్ చేసి. సో ఇవన్నీ పళ్ళ మొక్కలు అండి. మళ్ళీ ఇక్కడ ఒక 2 కుండీలు ఖాళీ ఉన్నాయి, సో ఇవి కూడా వేయాలి. ఇది లాంగ్ మల్బరీ అండి, ఇగో ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి చూడండి. లాంగ్ మల్బరీ ఫ్రూట్ అనమాట, ఎంత పొడుగుందో చూసారా పండు. ఇదిగోండి ఇది కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇందులో ఉంది పెద్దదానిలో. ఇక్కడ ఇది బోగన్విలియా ఉంది అండ్ నిమ్మ చెట్టు. దీని ప్లేస్ మార్చలేదు, దీన్ని ఏమి
కుండీ కూడా మార్చలేదు, ఓన్లీ పై మట్టి తీసేసి ఫర్టిలైజ్ చేసాము. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, ఫుల్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్. ఇది కూడా జామ చెట్టేనండి, కరివేపాకు. అండ్ ఇదిగోండి ఆ చిన్ని గ్రో బ్యాగ్లో ఉంది కాకర తీగ, కనపడుతుందా మీకు? అలా వచ్చింది చూడండి కాయలు. అక్కడ కాయ ఉంది, కోసేద్దాం, ఇంకా మళ్ళీ పండిపోతాయి. నేను ఉండను కదా మళ్ళీ ఒక 4-5 రోజులు. సో కోసేసి తీసుకెళ్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి, చిన్న గ్రో బ్యాగ్లో ఉందన్నమాట, మీకు చూపిస్తాను. ఎదుగుతాయి కానీ మళ్ళీ నేను ఒక 3 days ఉన్నాను అనమాట, అందుకని కోసేస్తున్నాను. ఇదిగో తీగ చూడండి, చూపిస్తాను. ఇదిగోండి తీగ, ఆ గ్రో బ్యాగ్ నేను వేసింది కాదండి, ఇది దాని అంతటా అదే వచ్చిన మొక్క అనమాట. సీడ్స్ అలా ఉండిపోయి ఒకటో రెండో ఇదిగో ఇట్లా కాయ వేసేస్తాను. పండిన కాయ ఏమన్నా ఉంటే తీసుకొచ్చి ఇదిగో ఇలా వేసేస్తాను అనమాట. ఈ సీడ్సే వచ్చేస్తాయి. కొద్దిగా ఇట్లా లోపలికి పెట్టేసానంటే మళ్ళీ ఒక 2 మొక్కలు వచ్చేస్తాయి. అండ్ అది కూడా చిలకడ దుంప. అండ్ ఇదిగోండి ఇదేమో మునగ చెట్టు, సపోటా, అదేమో రామఫలం, అవతలేమో దానిమ్మ. సో ఇటు సైడ్ నుంచి ఇలా ఉంటుంది. సో ఇదండి ఓవరాల్ వ్యూ అంతా, మొత్తం కొత్తగా ఉందన్నమాట. అన్ని కొత్త కుండీలు. స్టార్టింగ్లో మనం ఎలా పెట్టుకుంటే ఉంటుంది అలా ఖాళీగా చక్కగా అన్నిటికీ ఎండ వస్తూ, ఇంకా మనం వేసిన ప్రతి సీడ్ చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇంకా సమ్మర్ అంతా మొత్తం తీయకుండా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఒక 4 months వస్తాయి కదండి ఇప్పుడు మనం వేసుకుంటే కదా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్లో వేస్తున్నాను, ఒక రకంగా ఫిబ్రవరి స్టార్టింగ్లో వేసినట్టే కదా. అవి మొలకెత్తి కొంచెం ఎత్తు ఎదగడానికి వచ్చేసరికి మనం ఇంకా ఫిబ్రవరి నుంచి హార్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ఉంటాయి మనకి. అంటే మళ్ళీ మనకి వర్షాకాలం మనం మొక్కలు పెట్టుకుని అప్పటి వరకు ఇవే కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా సీడ్స్ వేసుకుందామండి. ఇది మొత్తం బయట వైపు చూపించలేదు కదా మీకు, సో బయట కూడా చూపిస్తాను ఒకసారి. బయటికి వెళ్తున్నాం మనం. సో ఈ బయటవి ఏంటంటే అండి అటు ఇటు సర్దామంటే వీటికి ఎండ కావాలి కదా, లోపలంతా నీడొచ్చేస్తుంది అనేసి ఈ వాటర్ లిల్లీస్ మటుకు బయట పెట్టాను. ప్రస్తుతానికి ఒక 3 tubs ఉన్నాయి. ఇదిగోండి ఇది జేడ్ ప్లాంట్, ఇది కూడా కొంచెం పెద్ద కుండీలోకి మార్చాలి ఇంకా నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఒక 2 weeks తర్వాత రమ్మన్నాను మళ్ళీ అతన్ని. సో అప్పుడు కొంచెం వీటిని ఏవైతే మార్చలేదో వాటిని అప్పుడు మారుస్తాను. అక్కడక్కడ ఇదిగో ఇలా ఖాళీ కుండీలు కూడా ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ నేను ఖాళీ కుండీలు మిగిలినవన్నీ ఇవంతా కూడా నేను మళ్ళీ మట్టి నింపి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇట్లా ఈ ట్యాంక్ పక్కకి ఇలా మొత్తం పెట్టాను. ఇదిగో ఇవి కూడా ఖాళీ చేసుకొచ్చాము. అండ్ ఇవి కూడా వీటిల్లో వేసేస్తే సో మొత్తం ఇలా అరేంజ్ చేశానండి. ఇదేంటో చెప్తా మీకు. ఇది దీనికోసం కొంచెం వివరంగా చెప్పాలి అది. సో ఒకటి మటుకు ఈ మిరప మొక్క ఉంచానండి, చూద్దాము దీన్ని ట్రయల్ కోసం అని పెట్టా అనమాట. ఇది ఆల్మోస్ట్ 2 years దాటింది మొక్క, చూద్దాం అసలు పెరుగుతుందా పెరగదా అనేది ట్రై చేద్దాం అనేసి ఉంచాను. మళ్ళీ సీడ్స్ వేసుకునేదాకా కొన్ని వచ్చినా చాలు కదా మనకి. దీని గురించి చెప్తా అన్నాను కదండి. సో ఇలా ఒక రమ్ పెట్టేసుకున్నాను, పెట్టి దీన్ని కొంచెం హైట్లో లేపి పెట్టానండి. ఇదంతా కూడా నేను కింద పెద్ద గ్రో బ్యాగ్ ఒకటి పెట్టి అందులో తయారు చేసి పెట్టుకున్నాను కదా కౌడంగ్, అలాగే వెజిటబుల్ వేస్ట్ వేసేదాన్ని కదా. సో అదనమాట. ఆల్మోస్ట్ దానిలో మొత్తం 8 to 9 bags వచ్చిందండి. అది వాటిల్లో ఒక 2 bags మాత్రమే వాడాను, మిగతాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం ఉంచాను. అది కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఇందులో మిగతాదంతా కూడా షిఫ్ట్ చేసాం అనమాట దీనిలోకి. అండ్ ఇది తీసుకొచ్చేసి పైన పెట్టుకున్నానండి. ఇది ఇట్లా కవర్ చేసి పెట్టేస్తాను. దీనికి పైన ఇదిగోండి దీనికి మొత్తం కూడా హోల్స్ ఉన్నాయి, హోల్స్ చేశాను. దీనికి హోల్స్ చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుంటా. అంటే వర్షం పడ్డా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఒకటి.
అండ్ దీనికి గాలి ఆడుతూ ఉంటుంది చక్కగా, మనకి ఎండలో కూడా ఉంటుంది కదా, సో కంపోస్ట్ ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇంకేమన్నా మిగిలితే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందే, మనకి ఇంకా బాగా తయారవుతుంది అనేసి దీనిలోకి షిఫ్ట్ చేసి పైన పెట్టుకున్నానండి. ఇక్కడ కావాలి అన్నప్పుడు ఇక్కడ నుంచే వేసేస్తాను అనమాట. ఇది ఖాళీ అవ్వగానే కింద నుంచి తీసుకొచ్చి ఇందులో వేస్తా. అతను వస్తాడు కదా హెల్పర్, తనతోటి వేయించుకుందామని ఇది తీసుకొచ్చి ఇలా స్టార్టింగ్లో పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసారు కదా ఖాళీ కుండీలు. ఏదన్నా అవసరం పడితే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని వాడేటట్టు. అండ్ నేను అరేంజ్ చేశాక ఇంకా ఏమైనా కొత్తగా సీడ్స్ వేసుకోవాలి అనుకుంటే ఇవి నింపుకుని వీటిల్లో సీడ్స్ వేసుకుంటా. ఇంకొకటి చూపించాలండి, ఇక్కడ నేను పందిర్లో రెడీ చేసుకున్నా, ఒకసారి అది కూడా చూద్దురు కదా. ఇదిగోండి, ఎస్పెషల్లీ వీటి గురించి చెప్పాలనుకున్నాను నేను. సో డ్రాగన్ ఫ్రూట్ ఏం చేశానంటే అండి, గోడ మీద నుంచి బయటికి వేసాను ఫస్ట్లో. సో అక్కడి నుంచి ఫ్రూట్స్ తీసుకోవడం అంటే కష్టంగా అనిపించింది నాకు లాస్ట్ ఇయర్. సో అందుకని నేను ఇదిగోండి ఇలా ఈసారి ఇవి తయారు చేసుకున్నాను కదా. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా చాలా కాలం అయిందండి, 2 years పైన అయిపోయింది. నేను ఇలా వీటితోటి తయారు చేసి, ఇది వాటర్ పైప్ లైన్స్ అనమాట. మన ఇంటికి యూస్ చేస్తారు కదండి, ఆ పైప్స్ ఇవి వాటర్ పైప్స్ అనమాట. సో వాటిని యూస్ చేసి స్టాండ్స్ రెడీ చేశాను కదా. ఈ స్టాండ్స్ మీద ఎక్కువగా నాకు ఇండోర్ ప్లాంట్స్ ఉండేవి. సో అవి మొత్తం కూడా తీసుకొచ్చేసి ఇలా లైన్గా అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఏమన్నా సరే తీగ జాతి కూరగాయలు వేద్దామనేసి ఇదిగో ఈ కుండీ ఒకటి, అక్కడ ఒక కుండీ ఉంది అండి పెద్దది, అది రెడీ చేశాను. ఇక్కడ ఒక 3 కుండీలు ఉన్నాయి. 3 potsలో డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో ఆ డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ నేనేం వేయలేను కానీ ఇక్కడ ఒకటి అరేంజ్ చేశాను. అండ్ ఇది తీగ గులాబీ అండి. సో ఇది నాకు ఝాన్సీ గారు ఇచ్చారు కదా లాస్ట్ ఇయర్, తను మా ఇల్లు విజిట్ చేయడానికి వచ్చారు మా గార్డెన్ని. సో అప్పుడు తను ఇచ్చారు ఇది. సో దాన్ని కూడా నేను రిపోర్ట్ చేశాను. దీన్ని గోడ మీద నుంచి బయటికి వేద్దామని ప్లాన్. కిందకేమో ఈ కర్రలు పెట్టాను అనమాట, సపోర్ట్కి కర్రలు ఇచ్చాను. దీని బదులు మనం ఇక్కడ ఒక కనెక్టర్ లాగా తీసుకొని కింద కూడా ఇదే పైప్ పెట్టుకోవచ్చు. నేను కొంచెం టైం తీసుకొని చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలా ఖర్చు అయింది కదా. సో అతన్ని ఇంటికి తీసుకొచ్చి చేయించుకొని మొత్తం అయింది కాబట్టి కొద్దిగా అవి కూడా చేంజ్ చేసుకున్నామా అంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుందండి. ఎంత బాగుందో చూడ్డానికి కూడా, నీట్గా ఉంది, అసలు చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇవ్వండి ఇలా కర్రల సపోర్ట్ తోటి పెట్టాను. అన్నిటికీ పెట్టలేదు, కొన్నిటికి ఇచ్చాను, కొన్ని ఏమో వదిలేసాను అనమాట. ఇంత బాగుందో కదా చూడ్డానికి, అయితే నాకైతే బాగా నచ్చిందండి. సో ఇక్కడున్న మొక్కలు కూడా చూసేయండి. మధ్యలో కొద్దిగా నేను స్పేస్ ఉంచుకున్నాను, అంటే వీడియోస్ అవి చేస్తుంటాను కదా, అండ్ అలాగే మనం నడవడానికి చేయడానికి నీట్గా ఉంటుంది. మనం ఏదైనా ఈ కుండీల దగ్గర పని చేసుకోవాలంటే ఫ్రీగా ఉంటుంది అనేసి ఇలా ఉంచాను అనమాట. ఇక్కడ ఇది ఎంట్రన్స్లో ఉంటుంది.